తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా విజృంభిస్తోంది. గోపాలపురంలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు డయేరియా వ్యాధి బారిన పడుతున్నారు. రోగుల్లో వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి ప్రధాన లక్షణాలుగా వైద్యులు గుర్తించారు. 4 రోజుల్లో 45 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 20 మందిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. 9 మందికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉందన్నారు. కొత్తగా 4 కేసులు నమోదయ్యాయని వైద్యులు చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి డయేరియా రోగులను పరామర్శించారు. గోపాలపురం మండల పరిధిలో అనేక గ్రామాల్లో గత 3-4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే దీని సోకి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ ట్రిగ్గర్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిన పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి. రెండోది దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది. మనకి నిన్న గోపాలపురం సిఎస్సిలో సస్పీషియస్ డయేరియా కేసెస్, అది కూడా మైల్డ్ డయేరియా కేసెస్ అనేది మనకి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో వెంటనే మనం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేస్తాం. చాలా వరకు నిన్ననే డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఈరోజు కొత్తగా ఇంకొక 4 మెంబర్స్కి సింటమ్స్ రావడం జరిగింది. దానివల్ల మనము ఒక నెంబర్ అనేది కొంచెం కన్సిడరబుల్ నెంబర్, అది కూడా స్కాటర్డ్ విలేజెస్, ఒకే విలేజ్ నుంచి అయితే మనకి డెఫినెట్గా రీజన్ ఏంటి అనేది తెలిసేది. అండ్ ఇది ఒక విలేజ్లో 2 కేసెస్, ఒక విలేజ్లో 3 కేసెస్ ఇలా ఉంటాయి. సో ఈ కేసెస్ ఇలా ఉన్నాయి కాబట్టి మనము ఒక రీసెర్చ్ టీమ్ని జీజీహెచ్ రాజమండ్రి కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నారు. అలానే మనకి పాజిటివ్గా ఉన్న కేసెస్, ఐ మీన్ సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ స్కూల్ శాంపిల్స్ కూడా తీసుకొని మనం ల్యాబ్కి పంపించడం జరిగింది ఫర్ కల్చర్. అలానే మనం బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాం. అంటే ఇది బ్యాక్టీరియల్ ఏమైనా ఉందా, అదర్వైజ్ వాట్ ఆర్ ద రీజన్స్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి. అలానే ఎక్స్ప్లోర్ చేస్తూనే ట్రీట్మెంట్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం.